ఒక దినాన, నిర్ణయింపబడిన దినాన మన తనువు చాలించాల్సిందే. ఇదిగో నేను చనిపోయిన దినాన, మీరు చనిపోయిన దినాన ఎవరెవరు వచ్చి ఏమి సాక్ష్యాలు చెబుతారో నీకు వినపడదు, నాకు వినపడదు. మన దేహాన్ని విడిచిపెట్టి తండ్రి సన్నిధికి మనం చేర్చబడినప్పుడు మన దేహాన్ని చూచి, పార్థిక దేహాన్ని చూచి మన గురించి ఇలా మాట్లాడుకోవాలి. దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడు కొరకు బ్రతికాడు, దేవుడి కొరకు పనిచేశాడు, దేవుడితో కలిసి నడిచాడు, దేవుడి కొరకే చనిపోయాడు. ఈ మాటలు మన పార్థిక దేహాన్ని చూసి చెప్పుకుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడండి. ఇక్కడ ఈ మాటలు చెప్పుకుంటుంటే అక్కడ సింహాసనాసీనుడైన దేవుడు లేచి చేతులు చాచి నీ ఆత్మకి స్వాగతం పలుకుతాడు. ప్రియమైన బిడ్డ, కుమారి, ప్రియమైన కుమారుడా, నీకోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఇక్కడ ఈ మాటలు వినపడితే అక్కడ ఆ మాటలను వింటావు. నీ పార్థిక దేహాన్ని చూచి ఇతను దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుడి కోసమే బ్రతికాడు, దేవుడితో నడిచాడు, దేవుని కొరకు కష్టపడ్డాడు, దేవుని కొరకు పనిచేశాడు, దేవుని కొరకు మాత్రమే చనిపోయాడు. ఈ సాక్ష్యం, ఈ మాటలు మన గురించి చెప్పుకోవాలి. ఈ క్రమం మార్పుకు చిహ్నం. ఎన్ని రోజులు బ్రతికావనే కాదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికావని కాదు, నువ్వు ఎలా బ్రతికావు అనేది నా దేవుడు చూస్తాడు.